హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చేపల బండికి ఉత్సాహంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. బండ్లు తీసుకొని వేగంగా వెళ్తున్నప్పుడు మధ్యలో మా బామర్ది బండి ఉత్సాహంగా వచ్చాడు, కానీ బండిలో పెట్రోల్ ఉందో లేదని చూసుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మా బండి పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. పెట్రోల్ అంతా పాపం. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. బాటిల్ మెసుకురా, నువ్వు మెసికినావు పెట్రోల్ ని. చేపలకి వెళ్తున్నాము, చెరువుకి చేపలు పట్టినాక మధ్యలో పెట్రోల్ అయిపోయింది దారిలో. అందుకే పెట్రోల్ కోసుకుంటాను. 1/2 లీటర్ పెట్రోల్ 65 రూపాయలు పెట్టి తీసుకొచ్చి ఆ సిరివాట అనేది దాంతో సగం పోదేంగా 15 రూపాయలు పెట్రోల్ పోదేంగాడు బయటనే. ఏం చేయాలా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? పెట్రోల్ విలువ ఎంత ఉంటుంది తెలుసా? పెట్రోల్ 110 రూపాయలు విలువ, బ్లాక్ లో 125 రూపాయలు. బ్లాక్ లో బాటిల్ ఇంకా అడిచేస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము హైవే ఎక్కాం ఫ్రెండ్స్. హైవే నుంచి తిన్నగా 2 కిలోమీటర్లు వెళితే మాకు పెట్రోల్ బంక్ వస్తుంది ఫ్రెండ్స్. బ్లాక్లో మేము పెట్రోల్ ఇప్పుడు 65 రూపాయలు పెట్టి బ్లాక్లో కొన్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం బ్లాక్లో కొనకూడదని పెట్రోల్ బంక్ కాడికి గప్పున వెళ్తున్నాం ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్లో లీటర్ వచ్చేసి 110 రూపాయలే ఫ్రెండ్స్. బ్లాక్లో 125 రూపాయలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చేసాం. కానీ మా బామ్మడి 1/2 లీటర్ పెట్రోల్ కొట్టించి 1/2 లీటర్లో సగం కిందనే పారవేశాడు ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చేసాం, కానీ మనం డబ్బులు ఏం తీసుకుని రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటున్నాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఒకరి మొహాలు ఒకరు చూడంగానే మా ఫ్రెండ్ మధ్యలో వచ్చి పెట్రోల్కి డబ్బులు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ నుంచి తిన్నగా వెళ్ళగానే మాకు పొద్దుటూరు ట్రంప్ యాడ్ వచ్చింది ఫ్రెండ్స్. దాని గుండంగా ఒక బఫేలో అడ్డం వచ్చింది ఫ్రెండ్స్. బఫేలో క్రాచ్ చేసుకొని చిన్నగా వెళుతూనే ఉండాం ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్ళంగానే మాకు చిన్న కాలువ వచ్చింది ఫ్రెండ్స్. ఆ కాలువలో చేపలు పడదామని చూసే లోపలనే ఆ కాలువ ఉత్తేజంగా పారడం వల్ల మేము ఆడియన్స్కి బోరింగ్గా ఉంది, ఒక సాంగ్ వేసుకోమా. పాత సాంగ్ కాదమ్మా, కొత్త అప్డేట్, కొత్త సాంగ్ సైజ్. సరే ఫ్రెండ్స్, 3 కిలోమీటర్లో 1 కిలోమీటర్ వచ్చేసాం ఫ్రెండ్స్. మా పక్క రైతులు వచ్చేసి ఎక్కువగా వేసే పంటలు పత్తి, మినుము, కుసుము, శనగ, ఈ 4 పంటలు ఎక్కువగా వేశారు ఫ్రెండ్స్. ఇదే రూటునే మొత్తం అదే 4 రకాల పంటలే వేశారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఏటి వరకు వచ్చేసాం ఫ్రెండ్స్. మన ఏర్ అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పల్లెటూరు నుంచి బఫేలేలు మేకల్ని తీసుకొచ్చి ఇక్కడ క్లీన్గా చూసి కడిగేశారు ఫ్రెండ్స్. ఇదే చూడండి ఫ్రెండ్స్, మనం ఏటి వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి బ్రిడ్జ్ అవతల వైపుకి వెళ్ళి కిందికి వెళ్ళి మనం చేపలు పట్టేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. వీడు మళ్ళీ వచ్చాడా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు పట్టి వల తీసుకుని వెళ్తున్నాం. ఏర్ ఇదే, ఇలా రండి, ఎట్లోకి పోదాం. ఇలా రా తీసుకోండి, వాటర్ శక్తి ఉంటుంది. తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? జాగ్రత్త రావాలా, లేకుందంటే మళ్ళా ఎంతో కొద్దాం పోతారు. వచ్చే జాగ్రత్త, చెల్లు చూసుకో. చేపలు పట్టడానికి ఎక్కువ సమయం లేదు. దగ్గరలోనే ఏరుంది, ఏట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇలా రండి, ఇలా రా, రా. ఇలాంటి గడ్డి ఎక్కువ పెరిగింది, ఇలాంటి గడ్డి ఎక్కువగా పెరిగింది ఏటిగట్టున. ఇలాగే రండి, గడ్డి ఒకటి తప్పించుకొని రండి. గడ్డి ఏమనదు, వాళ్ళు ఒకటి ఉండే కింద వస్తకపోతుండే కాళ్ళకు. రండి ఫ్రెండ్స్, ఇవాళ ఈ ఏట్లోనే వేగిస్తున్నాం. ఇలా రండి, ఇవాళ ఏట్లో వేసి మీకు చేపలు పడేది ఎలాగనే చూపిస్తా. రండి ఫ్రెండ్స్, వలని ఈ నీటిలో వదులుతా, చేపలు ఎలా పడతాయి చూడండి. ఈ వలని నీటిలో వదిలి చేపలు ఎలా పడతాయి చూద్దురు. రండి, మంచిగా తీసుకుంటారా? కట్టెపోయినట్టుగా. ఓకే ఫ్రెండ్స్, స్పాట్కి అయితే వచ్చేసాము. ఈ ఏర్లో
ఏరిలో చేపలు పడుతున్నాము. ఇదే ప్లేసు, మన ప్లేసు. ఇప్పుడు మామ పోయి నీళ్ళలో దిగబోతున్నాడు, చేపలకి వలేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కూరకన్నా వచ్చాయి చార్లీలకు. Many great people to all my salute రా. అందరూ మహానుభావులు అంటున్నాడు. అయితే వేస్తున్న చేపలు పడతాయో పడవు ఫ్రెండ్స్. ఈయనే మా లీడర్. లీడర్ చూడయా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వల వేసాడు, ఒక ఎత్తు, ఇంకొక వల తీశాడు. ముందుకెళ్ళి మీకు క్లారిటీగా చూపిద్దామంటే లోపలికి కెమెరామ్యాన్ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది, వెళ్ళలేకపోతున్నాడు. అంటే గడ్డ నుంచి తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 11:03 అయింది. ఒక్క నిమిషం పెట్టి తీసేస్తాము. దీనమ్మా మెయింటైన్ చేయలేక తోల తీరిపోతుంది. హలో ఫ్రెండ్స్, 2 వలలు అయితే వేసేసా. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత కిందికి పోయి నీళ్ళని సప్పిడి తెచ్చే చేప అనేది కింది ఉండే చేప పైకి వెళ్ళిపోనికి వల వేసాం కాబట్టి వల మధ్యలో ఇరుక్కపోనికి అవకాశం ఉంది. రండి ఫ్రెండ్స్, రాళ్ళు అయితే నీటిలో పెంచాం. ఇలా రండి, మనం ఇలా కింద వేసుకున్న తర్వాత నీటిలో ఇలా శబ్దం చేయాలా, ఇలాంటి నీటిలో శబ్దం చేయాలా. చేప అనేది కింద ఏమన్నా ఉంటే పైకి వలలోకి వెళ్ళిపోతాయి. ఇలా ఉసిక ఉంటే ఉసిక, రాళ్ళు ఉంటే రాళ్ళు నీటిలోకి వేయాలా. అవి కానీ లేకుంటే మనిషి దిగి నీళ్ళలో సప్పిడి చేయాలా. సప్పిడి అంటే ఆ సప్పిడి కాదు, శబ్దం చేయాలా. ఇలా ఇసుక తీసుకొని మన్ను మొత్తం చేపలకి ఎర వేస్తారు కదా, తిండి తినేదానికి. అలా ఎలా వేస్తారో ఇలా చల్లాలి. ఆ శబ్దానికి చేపలు అనేది బెదురుకొని వలగల్లి తిరుగుతాయి అన్నమాట. ఇది ఒక టెక్నిక్. చూడండి ఫ్రెండ్స్, ఇంతగా బాగా కష్టపడుతున్నాము మీకోసం బ్లాగులు బాగా తీస్తున్నాము. ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ఆల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఇంత కష్టపడుతున్నాం, మంచి వ్లాగులు తీస్తున్నాం. మా పోరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని చేస్తాము. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, గంట సింబల్ ఆల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయితే వల వేసాము. ఇప్పుడు వల తీసేస్తున్నాడు. చేపలు ఏమైనా పడినాయో లేదో చూడాలి. ఏం పెద్ద చేపలు ఉన్నాయో, సొర చేపలు ఉన్నాయో, అంత బెత్తడా ఏమన్నాయో, మూడేలా ఏమన్నాయో, చిటారి బొటారి ఏమన్నాయో చూస్తాడు. ఇప్పుడు వల తీస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, వల అయితే తీసాక చేపలు మీకు తీసి చూపిస్తాము. తీస్తాడు ఫ్రెండ్స్. ఇద్దరు దిగారు, డొంకులు కొట్టుకుంటా అల్లరి చేసుకుంటా. ఆ వలకు చేపలు మళ్ళించడానికి చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఇట్స్ హర్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాము. ఇవేంటివో కనపడ్డాయి. వాట్ ఈస్ దిస్? బహుశా నాకు తెలిసి ముత్యాలు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అనుకుంటాను నేనైతే. అన్నీ చాలా ఓపెన్ అయి ఉన్నాయి, ముత్యాలు అయితే కనపడలేదు. ఇవి క్లోజ్గా ఉండేది తీసి మనం ముత్యాలు ఉన్నాయో లేదో అర్థం డౌట్గా ఉంది, చూడాలి. ఒక తీసి ముత్యాలు ఉన్నాయో లేదో చూపిస్తా ఫ్రెండ్స్. అంటాము, చేసేస్తామా? వాళ్ళకైతే 2 పడ్డాయి. వల ఎత్తి పక్కకి వేసేస్తా. పైకి రా, ఏమంతా నువ్వే మేమైతే దీనినైతే ఇవైతే బొచ్చ అంటారు, దీన్నైతే బచ్చ అంటారు, కొరముక్క అంటారు. కొరముక్క సిరవాడ ఫ్రెండ్స్, 2 పడ్డాయి. చూడండి, దీంతో ఒక చేప ఉంది. చేప అయితే ఎక్కడ చాలా పడదు, కానీ ఇంత చిన్న చేప ఇంత పెద్ద వాళ్ళకు పడ్డామంటే చాలా మైండ్ బ్లో.
చూడండి, ఇంత చిన్న చేప ఇంత పెద్ద బొక్క ఉండే చేపకు వచ్చి ఇరక్కపోయింది. ఈ చేప చక్కగా పడదు. చూచారా చేప ఎంత చిన్నగా. సరే ఫ్రెండ్స్, వలనైతే నీటి నుంచి బయటికి తీసేసాం. 2 చేపలు పడ్డాయి. ఈ చేపని ఎలా వల నుంచి బయటికి, వల చినకుండా వల నుంచి బయటికి ఎలా తేలో రండి 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 ఫ్రెండ్స్. ఇలా కెమెరా ముందుకుదా. చూడండి ఫ్రెండ్స్, ఈ చేప చాలా ఇరుక్కపోయింది వలలో. ఇప్పుడు మనకి ఈ వల అనేది చాలా ఇంపార్టెంట్. వల చినిగిపోకుండా చేపని చాలా జాగ్రత్తగా చేయాలంటే చేయిని ఇలా పెట్టి చేపని ఒత్తితే చేప ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వా ఏమి తేజస్సు బిడ్డ. చూసారా ఫ్రెండ్స్, చేపని అలా తీసేయాలా. మూగ చేప పడింది ఇలా రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ చేపని మా కల్లి కొరముక్కు అంటారు. మీ కల్లి ఏమంటారో కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బంగారం ఒకటి చెప్పనా, నేను నీళ్ళకి దిగలేదని చెప్పనా, లేకుంటే నాకు ఈత రాదని చెప్పనా, ఒకటి చెప్పనా, చెట్టుకి నీళ్ళు పోతేనే పువ్వుకి ఎరుగొచ్చింది. మీరు మీరు సబ్స్క్రైబ్, లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తేనే కదా మా వీడియోలు పాపులర్ అవుతాయి. సరే ఫ్రెండ్స్, నువ్వు ఆ చేపని దీంతో వేసాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి చేప మనకి ఇంపార్టెంట్ ఏం లేదు. ఇలాంటి చేపను మనం నీటిలోనే వదిలేస్తాం. ఇక్కడైతే చేపలు పెద్దగా పల్లె 3 చేపలు పడ్డాయి. మనం వేరే సాటికి వెళ్ళి చేపలు చూద్దాం, అక్కడేమన్నా పడగలేమో చేపలు. సరే ఫ్రెండ్స్, అక్కడికి పోయాక వీడియో తీస్తా ఫ్రెండ్స్. కెమెరా. సరే ఫ్రెండ్స్, చేప ఇందాక వదిలేసిన చేపతో ఈ మధ్యలోనే ఉంది. చూడండి, చెప్తా చిక్కింది ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈ చేప నీటిలో వదిలేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్. వద్దు సార్లేలకు వచ్చు. ఇంది మావా, ఒరే నా హార్ట్ రా, లైఫ్ వైఫ్ మై డార్లింగ్, ఐ లవ్. చేప చాలా చిన్నది కదా ఫ్రెండ్స్, మనకెందుకు, దాని ప్రాణం విలువ దానికి తెలుసు కాబట్టి దాన్ని వదిలేసాం ఫ్రెండ్స్. ఏం మనిషి అయ్యా కదా. సినిమా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను, చాలా కొత్తగా అయింది. ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు రండి, బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు రావద్దు, ఎందుకంటే టైం వేస్ట్, ఆఫీస్ బెస్ట్. ఓకే రైట్. కంగ్రాట్స్ రా బాబు, సక్సెస్ఫుల్ గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసావు. ఈసారి ఎంత లేట్ అయిందండి మావా? జోకా అబ్బే